జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములు అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత అగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలము పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాస పడరు. ఆకస్మిక కలుగు అపాయమునందుటకు పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. యెషయా 65:21-23 వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 25 మండే. గుడ్ మార్నింగ్ పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశంలో ఉన్న పిల్లలందరికీ కృప క్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, నిన్నటి దినమందు సండే మనం నా తండ్రి పార్ట్ 2 విన్నాం. అవును, ఇంత సర్వాధికారం కలిగినవాడు, సకల ఐశ్వర్యం కలిగినవాడు నీ తండ్రి అయినప్పుడు నీ దీవెనలు ఎలా ఉండాలి? ఓ ఇటు దైవరాజ్యం, నిత్య జీవంతో పాటు పరిశుద్ధ జీవితంతో పాటు ప్రాస్పరిటీ, అభివృద్ధి, ఆరోగ్యం, ఆశీర్వాద, సమాధానం ఇవన్నీ ఉండాలి. నువ్వు దైవ కుమారుడు కాబట్టి దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు దైవ కుమార్తె కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జనులు నువ్వు ఇల్లు కట్టుకుంటావు, వాటిలో కాపురం ఉంటావు, ద్రాక్షతలు నాటించుకుంటావు, వాటి పొలాలను వీస్తావు. నువ్వు కట్టుకున్న వాటిలో వేరొకరిని రానివ్వను, వేరొకరిని ఆక్రమించుకొనివ్వను. నీవు నాటిన మొక్కలు వేరొకరికి కాయలు కాయడానికి వీడదని అది నీకే ఉండాలి. నీ ఆయుష్ దైవ కుమారుడు కాబట్టి నేనేది వ్యాధో సమస్యను చంపే యాక్సిడెంట్ చంపే అధికారం నీకు లేదు, దానికి లేదు. నీవు ఆయుష్యము వృక్ష ఆయుష్యమంతా ఆయుష్ దేవుడు నీకు ఇస్తున్నాడు. అమ్మాయిన్ నేను ఏర్పరచుకుని తాము చేసుకున్న దాని ఫలం పూర్తిగా అనుభవిస్తారు. ఎస్, నువ్వు ఏదైతే చేసావో, ఏదైతే కష్టపడ్డావో, ఏదైతే సమకూర్చుకున్నావో వాటిని నువ్వే అనిపిస్తాడు. వేరొకడు ఇవ్వనన్నాడు దేవుడు. నువ్వు వృధాగా ప్రయాసపడవు. ఎస్, నువ్వు దీవించబడిన బిడ్డవు. అన్నిట్లో దేవుడు నీ కృపను ఇవ్వబోతున్నాడు. నీ తండ్రి, నా తండ్రి మనకు తోడై ఉండగా దీవులే దీవెనలు, ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు, సమృద్ధి సమృద్ధి, ఆరోగ్యమే ఆరోగ్యం. ఇటు పరిశుద్ధ జీవితాన్ని సూటిద్దాం, ప్రభు ఆత్మశక్తి నింపడదాం, దైవ ఆశీర్వాదాన్ని పొందాం. ఆమేన్. దైవ కుమారుడా నీకు వందనాలు, దైవ కుమార్తె నీకు వందనాలు. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, ప్రత్యేకించబడిన వ్యక్తివి. మర్చిపోకు, ధైర్యంగా ఉండు. యేసు నామములో ఈరోజు ఈ ప్రార్థన కోసం ప్రతి బిడ్డను దర్శించి దీవించి కృపనివ్వండి. నీ కృపగల గొప్ప కార్యాలు చేయండి. ఈ భూమి నీది నాయన, ఈ ఆకాశం నీది నాయన. నీ బిడ్డలే మాకు గృహాలు ఇవ్వండి. ఇల్లు కట్టించుకున్నట్లు కాపురం ఉంటారన్నావు, కట్టించుకుని కాపురం ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. విశాలమైన గృహాలు ఇవ్వండి, అద్భుతాలు చేయండి. వారు నాటుకున్న ఇండ్లలో, వారు కట్టుకున్న ఇండ్లలో ఎవరు ఉంటారన్నావు, వారు నాటుకున్న వాటిని వేరొకరు ఎవరు అనుభవించరన్నావు, వేరే వాళ్ళు ఎవరికి చూడవనన్నావు, మీరే అనుభవించాలండి. మీ ఆయుష్ను వృక్షాయుష్మని చేస్తారన్నావు. అలాంటి దీవెన దీర్ఘాయుష్ను మన ప్రతి ఒక్కరికి దయచేసి బలహీనలు బలపరచండి, వ్యాధిని స్వస్థపరచండి. ఏసునామములో వేళ్లతో ప్రతి వ్యాధి తొలగిపోవాలి, దరిద్రం పోవాలి, చీకటి తొలగిపోవాలి, అపాధికి లయపరచబడాలి. ఏ మోసకరిచితం మీ పట్టడానికి వీల్లేదు. ఏసునామములో నీ భయం వాళ్ళకి కలగాలి. మా ప్రయాస ఎక్కడ వృధా కాకూడదు, మాకు దక్కాలి, జీతాలు రావాలి నాయన, ఆశీర్వాదం పొందాలి. ఎవరు వడ్డీలు అప్పులు అనిపించడానికి లేదు. మీరు అప్పిచ్చే వంశం మాది, అప్పులు ఇవ్వాలి. మీరు రాజులైన యాజక సమూహం, రారాజు నీ బిడ్డలు, మేము రాజు బిడ్డలు నాయన. ఆ దీవెన మేము పొందాలా. ప్రతి ఒక్కరికి సొంత గృహాన్ని, ప్రతి ఒక్కరికి సొంత కారు ఇవ్వండి, ప్రతి ఒక్కరికి ఆర్థిక సముద్రించి అనేకులకు అన్నం పెట్టి, అనేకులు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి కృపనివ్వండి. టాప్ ప్లేస్లో పెడతాను, తలగా అంటూ తోగ్గా ఉంటాను ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ తన డిపార్ట్మెంట్, తన జాబ్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా హెడ్గా మారాలి. అలాంటి కృప నుంచి కార్యాలు చేయండి, దీవెనలు దయచేయండి, కృపాక్షేమంతో దయచేయండి, పరిశుద్ధాత్మక శక్తితో నింపండి, బలహీన బలపరచండి. జ్వరంతో ఆయా సమస్యలపై సబతున్న వాళ్ళకి విడుదల ఇవ్వండి. బిజినెస్ చేసిన దీవించిన, ఆర్థిక ఇబ్బందులు విడిపించి సమృద్ధిని దీవెనివ్వండి. అయినా ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపే సమాధానం ఇవ్వండి. గర్భాలు ఇవ్వండి, గర్భిణీలకు క్షేమ సుఖ ప్రసవాలు ఇవ్వండి, నెమ్మదినివ్వండి, ఆశీర్వాదాన్ని ఇవ్వండి, జయమునివ్వండి. నీ కృపగల గొప్ప కార్యాలు చేయండి. అయా, మీ కుమారులు మీ కుమార్తెలు మాకు ఇస్తున్నావు, గృహాలు ఇస్తున్నావు, కార్లు ఇస్తున్నావు, సమృద్ధిని ఇస్తున్నావు. వచ్చే ఆదివారం బాప్టిస్ట్ కార్యక్రమం సిద్ధపరచ, రక్షణ పొందాలి. దీవెనతో నింపి జయమునివ్వండి, ఆశీర్వాదం నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జకరీకి అమెరికాలో మంచి జాబ్ వచ్చును కాక, అది గ్రేట్ మిరాకిల్ జరిగి ఇక్కడ కూడా నీకు బిడ్డలు వెయిట్ చేస్తాను, మంచి జాబ్స్ వచ్చును కాక. ఆమెన్, ఆమెన్. నువ్వు దేవుని కుమారుడు, ప్రత్యేకించబడిన వ్యక్తి. నీ కోసం దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నారు. తండ్రి, ఇవన్నీ మనవే. స్వతంత్రించుకో, దీవించబడు. దరిద్రని సమస్యను ఓవర్కమ్ చేయబోతున్నావు. ఆమెన్, ఆమెన్. నువ్వు ఏలబోతున్నావు. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.